అందరికీ ఏంటి వరుసగా ప్రసంగాలని చెప్పేసి అనుకోవచ్చు. 20 సంవత్సరాలైంది బంగారుపాళ్యం వచ్చి, ఇంకా అంత మాత్రం సరిపోలేదు. 20 సంవత్సరాలు 2006 లేకుంటే 6 నాకు తెలిసినంత వరకు జ్ఞాపకం. 20 సంవత్సరాలైంది. 20 సంవత్సరాల తర్వాత బంగారుపాళ్యాన్ని దర్శించి మిమ్మల్ని అందరినీ చూసేదానికి దేవుడు అవకాశం కల్పించాడు. సహోదరుడు సూరి కుటుంబం ద్వారా, అలాగే దొరై, అలాగే పట్టాభి, అలాగే ఉండాలనా? ఓకే మిగతా సహోదరులు ఇంకా చాలామంది ఉన్నారు. నవీన్, రవి కదా, సంజీవి సహాయం, అసలు ఎస్ సంజీవి సహాయం కుటుంబాలు, వీరందరినీ బట్టి దేవునికి స్తోత్రములు. ఈ అవకాశం కల్పించినటువంటి సహోదరుడు, ఈ విషయంలో నాయకత్వం వహించినటువంటి సూరి కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి ప్రత్యేకంగా ఈ సమయంలో సహోదరి బ్యూలా చిన్న వయసులో తన భర్తను కోల్పోయిన సంగతి మనకందరికీ చాలా దుఃఖాన్ని కలిగించింది. ఆ దుఃఖాన్ని ఎవరు పోర్చలేరు. మనదంతా ఆదరించిన యేసయ్య మాత్రమే ఆదరించగలరు. నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను నేను మీ కొరకై పంపిస్తాను. ఆయన ఎల్లప్పుడూ మీతో ఉండును, మీలో ఉండును అని చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఈ చేరి ఉన్న వారందరి తరఫున అమ్మ బ్యూలా, మా అందరి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ దేవుడే నిన్ను ఆదరించాలని, చక్కని భవిష్యత్తు నీకు, మరి మీ కుటుంబాన్ని ప్రేమించి ఇచ్చిన పాపను చక్కని భవిష్యత్తు అందించాలని మా అందరి ప్రార్థన అయి ఉన్నది. ఒక ప్రక్క సంతోషం, ఇంకో ప్రక్క దుఃఖం. ఆయన ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో మనమందరం చదువుకున్నటువంటి వాక్య భాగం మనకందరికీ తెలుసు. 5వ వచనం, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగముగా ఉన్నాడు. దేనిని గూర్చియు చింతించకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. అలాగూ మనం ప్రార్థన చేద్దాం. సరే, దైవజనులు ఇరువురు చక్కని సందేశాలను, ఆదరణ వాక్యాలను ప్రభువైన క్రీస్తు వారి యొక్క రూపాంతరము చెందినటువంటి సన్నివేశాన్ని మన కొరకై వివరించారు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం. మనకందరికీ తెలుసు, దేవుని గ్రంథంలో మనం ఈ మధ్య క్రైస్తవుల్ని చాలా వెటకారంగా మాట్లాడుతుంటారు. ఏమని చెప్పండి? గొర్రెలు అని కదా, అవునా కాదా? గొర్రెలు అని మాట్లాడుతుంటారు. అవును, మనం గొర్రెలమే. మీరు చెప్పండి, మేము గొర్రెలము. యేసు ప్రభు నమ్ముకున్న వారందరినీ ఆయన గొర్రెలు అన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆఖరి తీర్పు దినమున గొర్రెలను మేకలను వేరు చేస్తాడు. కుడి వైపున గొర్రెలు, ఎడమ వైపున మేకలు. గొర్రెలు ఎవరు? మనం. గొర్రెలు మనం. ఆయన యందు విశ్వసించిన వారు, ఆయన ప్రభు అని ఒప్పుకున్నవారు, మన పాపములు ఆయన రక్తములో కడుగుకున్నవారు,
వారు గొర్రెలు. కడుగుకోనటువంటి వారు ఇంకా మేకలు. వారు ఎడం పక్క ఉంటారు, మనం కుడి పక్క ఉంటాం. మనం నిత్య జీవానికి వెళ్ళమని ప్రభువు వారు సెలవిస్తారు. ఎడం పక్క ఉన్న వారిని నిత్య నాశనమునకు వెళ్ళమని ఆజ్ఞాపిస్తారు. సో మనం గొర్రెలు అంటే మీరెవరు కోప్పడకండి. ఎస్, గొర్రె దేనికి గుర్తు? సాత్వికానికి గుర్తు. నువ్వెన్ని దెబ్బలు కొట్టినా నిన్ను కొట్టలేదు కదా, అది గొర్రె. అంటే క్రైస్తవుడు అంటే గొర్రెలాగా ఉండాలనే. సో గొర్రెలను కాసేదానికి నేను మంచి కాపరిని అని చెప్పాడు యేసు ప్రభు యోహాను సువార్తలో కదా. నేను గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి ఏం చేస్తాడంట? ప్రాణం పెడతాడు. పెట్టాడా లేదా? మన కోసం ప్రాణం పెట్టాడు ప్రభు. జీతగాడు ఏం చేస్తాడంట? తోడేలు వచ్చుట చూచి పారిపోతాడంట. తోడేలు వీళ్ళు జీతగాళ్ళతో పోల్చాడు. తోడేళ్ళు అంటే మన జీవితంలో శ్రమలో, అంతే కదా. గొర్రెల్ని తరిమేది ఎవరు? తోడేళ్ళు తరుముతాయి, ఎలుగుబంటెలు తరుముతాయి, సింహాలు కూడా. ఎందుకంటే గొర్రె పెద్దగా పరిగెత్తలేదు. కారణం కూడా అది స్వతహాగా పరిగెత్తలేదు. రెండవది, పాశ్చాత్య దేశాల్లో కానీ ఆస్ట్రేలియా ఇటువంటి దేశాల్లో వాటికి బొచ్చు బాగా పెరుగుతుంది. మంచి మంచి ఉలన్ ప్యాంట్లు, ఉన్ని ప్యాంట్లు ఆ గొర్రె బొచ్చు ద్వారా తయారు చేస్తారు. ఒక్కొక్క గొర్రె బొచ్చు కత్తిరించడం మనం చూస్తే 7-8 కేజీలు బొచ్చు కూడా పడిపోద్ది. సంవత్సరానికి ఒకసారో 2 సంవత్సరాలకు ఒకసారో గొర్రె బొచ్చు కత్తిరించడం మనం చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో నాబాలు గురించి మనం చదువుతాం. సో ఇక్కడ నేను ఆ గొర్రెలను మేపేదానికి ఎవరుంటారు? కాపరి ఉంటారు కదా. తప్పకుండా కాపరి లేకుండా గొర్రెలు వాటికవే మేసి వస్తాయా? వాటికి తెలీదు, వాటికి పోలేవు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మంచి కాపరిగా 2000 సంవత్సరాల క్రిందట ప్రాణం పెట్టే కాపరిగా ఎందుకు వచ్చాడంటే, అంతకు ముందున్న కాపరులు ఎటువంటి వారంట? కఠిన మనస్కులంట, దోచుకునేవారట, కఠిన మనస్కులు. సో ఈ రోజుల్లో కాపరులు చాలామంది కఠిన మనస్కులై ఉన్నారు. కఠిన మనస్కులై గొర్రెలను సరిగా మేపడం లేదు అని పాత నిబంధన ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినందుకు కారణమే అది. ఎందుకు తెలుసా? న్యాయాధిపతులు కావచ్చు, రాజులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, వారందరూ కఠిన మనస్కులుగా. అందుకే ఆయన యెహెజ్కేలు గ్రంథంలో 34వ అధ్యాయంలో అంటాడు, నేను మిమ్ములను గొర్రెలు మేపకుండా చేస్తాను. దావీదు మొద్దు నుంచి చిగురు పుట్టును అంటే ప్రభువైన యేసుక్రీస్తును గురించినటువంటి ప్రవచనం. ఆయన నెమ్మదిగా తన గొర్రెలను మేపుతాడు. ఎట్లా? ప్రేమతో మేపుతాడు. 23వ కీర్తనలో దావీదు అంటాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి. ఆయన మనకు కాపరిగా ఉంటే నీకేమి తక్కువ కాదు. లేమి అంటే తక్కువ కాదని, నాకేమీ తక్కువ కాదు. ఎందుకంటే ఆయన నన్ను పచ్చిక గల చోట్ల ఏం చేస్తాడు? గొర్రె పచ్చికలో పడుకునిందంటే దాని అర్థం ఏంటి? కడుపు నిండిందని. అది. సో కడుపు నిండేటట్టుగా అటువంటి పొలాల్లో తీసుకొని పోయి మేపుతాడు. మీకు ఎవరికన్నా గొర్రెలు మేపిన అనుభవం ఉందా? చేతులు ఎత్తండి చూద్దాం. 1 2 3 4 కనిపిస్తున్నారు. 5 ఒక అర డజన్ 10 నాకు కూడా ఉంది. గొర్రెలు మేపిన, పశువులను కూడా మేపిన, పేడ ఎత్తేసిన, పచ్చిగడ్డి కోసుకొని తీసుకొని వచ్చినా సరే, అవన్నీ ప్రక్కన పెడతాం. నాకైతే గొర్రెలను మేపిన అనుభవం ఉంది, పశువులను కూడా మేపా.
ఒళ్ళు కడగడం, బర్రెలు అందులో, ఆవులు కాదు. సరే, నాకు చిన్నప్పుడు నేను చూసినటువంటి అనుభవం నాకు గుర్తుకొస్తుంది. మాది నెల్లూరు ప్రక్కన మీకు అందరికీ తెలుసు, పచ్చటి పొలాలు ఉంటాయి కదా. పడమటి మండలాలు అంటే ఉదయగిరి, వింజమూరు, ఆత్మకూరు, అవి కొంచెం డ్రై. ఇప్పుడు కొంచెం సోమశిల ప్రాజెక్టు వచ్చిన తర్వాత కొంత సస్యశ్యామలంగా కాలువల నీళ్లు పారుతూ ఉన్నాయి. మాకు బుచ్చిరెడ్డిపాలెం దగ్గర ఉండే కలిగిరి రిజర్వాయర్ ద్వారా నీటిపారుదల 2 కార్లు పండే పొలాలు నెల్లూరు జిల్లా దగ్గర ఉంటాయి. ఈ ఉదయగిరి మండలాలు, వింజమూరు, కనిగిరి, ఒకప్పుడు పొదిలి, ఇవన్నీ కూడా ఇంతకుముందు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉండేవి. వాటిని పడమటి మండలాలు అంటారు. ఆ పడమటి మండలాల నుంచి గొర్రెల కాపరులు గొర్రెల్ని తోలుకొని వచ్చేవారు. ఎక్కడికి? నెల్లూరు దగ్గరకి, మా పొలాలకి. అంటే ఈ గొర్రెల అక్కడ డ్రై కదా, పంటలు పండేవి కాదు. అప్పుడు నేను చెప్పేది 50 సంవత్సరాల క్రిందటి సంగతి, 50-55 సంవత్సరాల క్రిందటి సంగతి. అప్పుడు గొర్రెలు అంత దూరం నుంచి ఒక్కోసారి ఒక లారీలోనో లేకుంటే నిదానంగా రోడ్ల వెంబడే తోలుకొని వచ్చి మాకు జనవరిలో, ఫిబ్రవరిలో కోతలు కోసేవాళ్ళు. ఆ కోతలు కోసిన తర్వాత కొయ్యకాలు ఉంటుంది కదా, ఆ కొయ్యకాలు ఒక 10 రోజులైతే మళ్ళీ మొలకలు వస్తాయి. లేకుంటే గెనాల మీద పచ్చిక ఉంటుంది. ఆ గెనాల మీద పచ్చికను మేపేదానికి గొర్రెలను ఎంత దూరం, దాదాపు ఆత్మకూరు అంటే ఉదయగిరి అంటే 100 కిలోమీటర్ల పైన ఉంటుంది. ఆ 100 కిలోమీటర్లు తోలుకొని వచ్చేవాళ్ళు. గొర్రెలు పెంటి కడతారు పొలాల్లో. పెంటి కట్టడం అంటే మీ పొలంలో మేము రాత్రికి గొర్రెలను కట్టేస్తాము, అవి ఒంటికి పోసినా పెంటికి లేసినా కానీ పొలానికి సత్తవు కదా, మంచి సత్తువు కాబట్టి మా పొలాల్లో కట్టండి అని మేపుకుంటూ ఆ విధంగా వచ్చేవాళ్ళు. అప్పుడు గొర్రెల అంటే ఇప్పుడు అంత దూరం ప్రయాసపడి గొర్రెల కాపరి 100, 150, 100 గొర్రెల్ని తీసుకొని వస్తున్నారంటే గొర్రెల మీద ఎంత శ్రద్ధ ఉందో గమనించారా? తన ఇంటిని వదిలేస్తున్నాడు, అవునా కాదా? ఇంటికాడ కూర్చుంటే గొర్రెల్ని అవి మేస్తే మేసినవి, లేకుంటే ఏదో కొంచెం మినప్పొట్టు ఏదో ఒకటి ఎక్కడో దగ్గర గడ్డి మేస్తాయిలే అని చెప్పేసి అనుకోవడం నా గొర్రెల కాపరి, అవునా కాదా? ఈ గొర్రెల కాపరి 100 కిలోమీటర్లైనా నడిపించుకొని తీసుకొని వచ్చి ఆయన కూడా నడిచి తన ఇంటిని వదిలి ఇంట్లో హాయిగా పడుకునేది, మంచం మీద పడుకునేది అంతా వదిలేసి, ఇంటి కూడు వదిలేసి, ఇంటి భోజనం వదిలేసి, పిల్లల్ని వదిలేసి, అర్థమవుతుందా? పిల్లల్ని వదిలేశాడు, భార్యని ఇంట్లో పెట్టేశాడు, పిల్లల్ని చూసుకోమన్నాడు. గొర్రెలను తోలుకొని ఎక్కడికి వస్తున్నాడు? 100 కిలోమీటర్లు నడిపించుకొని వస్తాడు. వాళ్ళకి ఎక్కడ పడుకోవాలనో తెలీదు. ఎక్కడ పడుకుంటారు తెలుసా? గొర్రెలు పొలాల్లో మేస్తూ ఉంటే ఎక్కడ పడుకుంటారు వాళ్ళు? ఆ కొయ్యకాల మీదనే పడుకుంటారు, ఒక జమకాణం పరుచుకొని, నల్లటి దుప్పటే కదా, లేకుంటే గెనాల మీద ఎల్లికలు పడుకొని తల మీద గుడ్డ వేసుకుంటారు ఎండ తగలకుండా. అవి గొర్రెలు మేస్తూ ఉంటాయి, గమనిస్తూ ఉంటాడు. సో కాపర్ అనేవాడు గొర్రెల ఎడల శ్రద్ధ కలిగిన వాడు. కుటుంబాన్ని వదిలి ఎండలో ఎక్కడ నీళ్లు ఉన్నాయో అది కూడా చూసుకుంటాడు. మళ్ళా ఎక్కడ మేత ఉంటుంది, ఎక్కడ నీళ్లు ఉంటాయి, మేత తిన్న వెంటనే నీళ్లు తాగాలి కదా, అర్థమవుతుంది కదా? సో అవన్నీ చూసుకొని పోయి గొర్రెల్ని తీసుకొని వస్తాడు. యేసుక్రీస్తు వారు అలాగా ఒక మంచి కాపరి, ప్రాణం పెట్టే కాపరి మనకు దొరికాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు రాకమునుపు ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో కావచ్చు, ఇర్మియా గ్రంథంలో కావచ్చు, యెహెజ్కేలు గ్రంథంలో కావచ్చు, మీరు ఈ గ్రంథాలు 3 కూడా పెద్ద పెద్ద ప్రవక్తలు వీళ్ళు. మనం చదివినట్లయితే యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట నేను చదివి వినిపిస్తాను, చూడండి. 34వ అధ్యాయము ఒక మాట.
34వ అధ్యాయము 5 వచనాలు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. యెహెజ్కేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? యెహెజ్కేలు రాస్తున్నాడు. యెహెజ్కేలు పెద్ద ప్రవక్తలలో ఒక ప్రవక్త. యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు వీళ్ళందరూ పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలని మనం పాత నిబంధన గ్రంథంలో మనం చదువుకుంటాం. వీరు ఈ ప్రవక్తలు చాలామంది యూదా రాజుల కాలంలో వీరు ప్రవక్తలై ఉన్నారు. ఆ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కదా. ఇశ్రాయేలీయులు యూదా రాజుల కాలంలో వీరందరూ ప్రవక్తలుగా ఉన్నారు. ఈ ప్రవక్తతో మాట్లాడుతున్నాడు దేవుడైన యెహోవా. ఏమని? ఈ మాట ప్రవచింపుము. ఇశ్రాయేలీయు నరపుత్రుడా, ఓ సన్ ఆఫ్ మ్యాన్, ఓ మనిషి కుమారుడా, ఓ మనిషి, ఇశ్రాయేలీయుల కాపరులకు, అంటే ఇశ్రాయేలీయుల రాజులు కావచ్చు, ఇశ్రాయేలీయుల సమాజ పెద్దలు కావచ్చు, ఇశ్రాయేలీయుల సమాజ బాగోగుల్ని చూసేవాళ్ళు కావచ్చు, మనకు సంఘ పెద్దలు, సువార్థికులు, అధ్యక్షులు ఎలాగున్నారో ఆనాటి ఇశ్రాయేలీయులకు కూడా రాజులు, ఆయన రాజులను నియమించాడు, న్యాయాధిపతులను పుట్టించాడు కదా. వారిని కాయుటకు, వారిని మేపుటకు, వారిని నడిపించుటకు. యెహెజ్కేలు నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులకు ఇలాగు ప్రకటించుము. ఏమని? ప్రభువకు ఆ కాపరులతో ఇట్లను, రాజులతో ఇట్లను, సమాజపు పెద్దలతో ఇట్లని చెప్పు. నేను చెప్పినట్టు చెప్పు. ఏమంటున్నాడు? ప్రభువుకు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ. తమ కడుపు, పేరుకు కాపరులు కానీ ఏం చేస్తున్నారంట? యెహెజ్కేలు ప్రవక్తగా ఉండినటువంటి దినాల్లో ఇశ్రాయేలీయుల కాపరులు ఏం చేస్తున్నారు? మందను మేపాల్సింది పోయి ఏం చేస్తున్నారు? తమ కడుపును, అంటే స్వార్థం, తమ కడుపు నింపుకునేదానికి మందను వాడుకుంటున్నారు. అది ఇక్కడ మనం గమనించవలసింది కదా. ఈనాడు చాలామంది టీవీల్లో ప్రసంగం చేసే ఈ సువార్థికులు పేరు పెట్టుకొని తమ కడుపు నింపుకుంటున్నారు. తమ ఏమంటాం, బ్రహ్మాండమైన ఫహిల్మాన్లు చుట్టూ ఎవరన్నా కొడతారని, లేకుంటే వాళ్ళ పైన పడతారని, ఎవరు కూడా పడకూడదని ఈ గొర్రె మంద కూడా వాళ్ళ వైపు పోతా ఉన్నారు. కాపరి అయిన వాడు ఎక్కడ పడుకోవాలా? గొర్రెలను మేపేటప్పుడు గొర్రెల మధ్యలో పడుకోవాలా, ఏసీ కార్లలో కాదు. లేకుంటే వాళ్ళని ఏమంటారు, ఫహిల్మాన్లు చుట్టూ ఉంటారే, బౌన్సర్స్, చుట్టూ బౌన్సర్స్, ఎవరు వారి మీద పడకుండా. ఎంత విచారకరమైన, అదే చెప్తున్నాడు. తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలను కదా. దేవుడు ప్రశ్నిస్తున్నాడు. కాపరులు లేక సంఘ పెద్దలు లేక సువార్థికులు, కాపరులు గొర్రెలు మేపాలి కదా. లేదు, వాళ్ళ స్వార్థం కోసం. మీకు అందరికీ తెలుసు, ఒక లైవ్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా కదా. తిరుపతిలో సంఘాన్ని ప్రారంభించిన సంఘ పెద్ద కదా, మనకందరికీ తెలుసు కదా. 30 సంవత్సరాలు, 1986లో ప్రారంభం చేశారు. 86లో ప్రారంభం చేసి 2016లో ఆయన గొర్రెలను మేపనీయకుండా దేవుడు తప్పించేశాడు. ఎందుకు తెలుసా? మందను ఉపయోగించుకొని వడ్డీ వ్యాపారం, మందను ఉపయోగించుకొని చీటీలు. పెద్ద సంఘం, 200 మంది 300 మంది చర్చిలో ఉండే వాళ్ళందరితో చీటీ. సంఘాన్ని ప్రారంభించిన వాడు సంఘ పెద్ద, చీరల వ్యాపారం, అవునా కదా? చీరల వ్యాపారం,
చీరలు తగలగట్టేది. సంఘ పెద్ద భార్య కదా, తీసుకోకపోతే అందులో మన డబ్బులు, చీటీలు డబ్బులు ఉన్నాయి, ఇస్తుందో ఈదో. నాకేమి బహిరంగంగా చెప్పేదానికి నేనేం దాచుకోను. అంటే ఒక లైవ్ ఎగ్జాంపుల్. తమ కడుపులు నింపుకొనే కాపరులకు శ్రమ. ఈరోజు 10 ఏళ్ళు అయిపోయింది, కాపరిగా లేడు. చూసారా కదా, ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ. చూడండి, మీరు క్రొవ్విన గొర్రెలను వధించి, కాపరులతో మాట్లాడమంటున్నాడు. వాళ్ళు ఎలాగ ప్రవర్తిస్తున్నారు తెలుసా? క్రొవ్విన గొర్రెలు అంటే కొంచెం బాగా ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసుకునేది, చిట్టీల పేరుతో చీటీలు గ్రూపులు చేసుకునేది. ఎవరెవరైతే చీరలు, పట్టు చీరలు కొనగలరో, క్యాప్టివ్ బిజినెస్. 200-300 మంది ఉంటే బిజినెస్ కదా, ఎంత మంచి బిజినెస్. ఈ రోజుల్లో ఒకవేళ సంఘ పెద్దలు ఎవరైనా, సువార్థికులు, అటువంటి వ్యాపారాలు సంఘాన్ని అడ్డు పెట్టుకొని సంఘ విశ్వాసుల్ని, గొర్రెలు కదా, మనం చెప్పినట్టు వింటారు. మనం శపిస్తే వాళ్ళకి శాపం వస్తుందని భయపెట్టవచ్చు కదా. మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకుందరు. ఉలన్ ప్యాంట్లు వేసుకుంటున్నారంట, మంచి సూట్లు, మంచి బూట్లు, చెప్పాం కదా, బౌన్సర్లు పెట్టుకొని ప్రసంగాలు రావడం, బెంజ్ కార్లలో రావడం, పొలాల్లో గొర్రెలతో పండుకొనవలసినటువంటి కాపరే క్రొవ్విన గొర్రెలను వధించి 10,000 ఇస్తే మీకు ₹1,00,000 వస్తుందని మభ్యపెట్టి కదా, దాంతో బిజినెస్. క్రొవ్వును తిని బొచ్చును కప్పుకుందారు. విశ్వాసులతో వ్యాపారం చేసి సొంత బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించుకొని, మంచి మంచి ఇళ్ళు కట్టుకొని, మంచి మంచి కార్లు కొనుక్కొని బొచ్చును కప్పుకోవడం. వాళ్ళ చీటీలు వేస్తే కంతుకి ₹3 డబ్బులు వడ్డీకి ఇవ్వడం. కసురు కదా, చిత్తూరు భాషలో. కప్పుకుందరు కానీ గొర్రెలను మేపరు. విశ్వాసులు తప్పిపోతుంటే వారిని పరామర్శించేదానికి సమయం లేదు. ఎందుకు? బిజినెస్లు, వ్యాపారాలు, 1 కాదు, 2 కాదు, 4-5 వ్యాపారాలు. చీరల వ్యాపారం, చీటీల వ్యాపారం, వడ్డీ వ్యాపారం, ₹3 వడ్డీ, దానికి అబద్ధాలు. వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చి నీకు ఇస్తున్నా. నేను బ్యాంకులో నుంచి రిటైర్డ్ అయినప్పుడు 2000 సంవత్సరంలో, 25 ఏళ్ళు పైన అయిపోయింది, నాకు అప్పుడు 11 లక్షలు వచ్చింది డబ్బులు. 25 ఏళ్ల కిందట 11 లక్షల డబ్బులు వస్తే నేను ఎంత వ్యాపారం చేయకూడదు? వడ్డీ వ్యాపారం. ఎన్ని సంఘాల వాళ్ళకి నేను ఇచ్చి ఉండకూడదు కదా. చెప్తున్నా, బలహీనమైన వాటిని మీరు బలపరచరు. ఎవరైనా బలహీనంగా ఉన్నారా? రోగం వచ్చిందా? చూడండి, కాపరుల యొక్క పనేంటి? సంఘ పెద్దల పనేంటి? వాక్యం చెప్పేవారి పనేంటి అని అంటే, బలహీనమైన వాటిని బలపరచడం. ఆత్మీయంగా బలహీనంగా ఉన్నారా? శారీరకంగా బలహీనంగా ఉన్నారా? ఆర్థికంగా బలహీనంగా ఉన్నారా? కాపరుల పనేంటి? కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 33వ వచనంలో పౌలు ఒక మాట అంటాడు. అనేకులు రక్షింపబడవలనని నా స్వప్రయోజనమును మానుకొని వారి ప్రయోజనమును కోరి అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. అందరినీ సంతోష పెట్టాల కాపరి అయిన వాడు. పౌలు సంతోష పెట్టాడంట. కారణం ఏంటి? అనేక మంది రక్షించబడాలని సంతోష పెట్టాలండి. నువ్వు రక్షించబడాలంటే, నీ సంఘంలో ఆత్మలు రక్షించబడాలంటే నువ్వేం చేయాలా? కాపరి అయినవాడు, సువార్థికుడు అయినవాడు, లేక సంఘ పెద్ద అయినవాడు, అధ్యక్షుడైన వాడు, ప్రవక్త అయినవాడు ఏం చేయాలా? సంతోష పెట్టాలా.
ఎలాగ సంతోషపెట్టగలం? మన సంఘంలో ఉండేవారిని, సంఘాన్ని నడిపించేవారు. 10:33 ఇక్కడ అంటున్నాడు, బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు. బ్రదర్ ఎంత బాగలేదు బ్రదర్ అంటే, ఆ డాక్టర్ దగ్గరకు పోండి సిస్టర్, బ్రదర్ ఫలానా డాక్టర్ దగ్గరకు పోండి అని చెప్తాం తప్పిస్తే, సంఘంలో డబ్బులు ఫుల్లుగా ఉంటాయి, ఒక పైసా రాల్చం. తమ సొంత వ్యాపారాలకైతే మనం తిప్పుకుంటూ ఉంటాం కదా, లక్షల డబ్బులు మనం దేవుని సొమ్మును పెట్టుకొని, విశ్వాసుల సొమ్ము దశంభాగంగా దేవుడు నన్ను దీవిస్తాడని డబ్బులు ఇస్తే, సంఘ పెద్దలారా ఎక్కడ పెడుతున్నారు? వాటితో వ్యాపారాలు చేస్తున్నారా? గొర్రెలను మేపని కాపరులకు శ్రమ. ఒక లైవ్ ఎగ్జాంపుల్ తిరుపతి నుంచి నేను ఇప్పుడు చెప్పా కదా. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు. ఎవరికైనా రోగం ఉందా? ఎవరైనా బలహీనంగా ఉన్నారా? ఏ గొర్రెైనా మేత తినడం లేదా కదా? ఏ గొర్రెైనా సరిగా నడవలేకపోతుందా? ఏ గొర్రెైనా చర్చికి రాలేకపోతుందా? ఏ గొర్రెైనా ఇంట్లో పడుకునిందా? ఎందుకు రాలేదని విచారింపరు. ఎందుకంటే సమయం లేదు. ఎందుకంటే వాళ్ళు ఉన్ని బట్టలు కుట్టించుకోవాలా, క్రొవ్వును ఉడకబెట్టుకొని తినాలా, దానికే సమయం ఉంది. కానీ ప్రియమైన వారలారా, ఈ నిర్లక్ష్యానికి సమాధానమే ఈ బెరాక సంఘం. ఉన్నవారందరూ ఇంకా చూడండి, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరలా తోనుకొని రారు. 25 ఏళ్ళు అయిందంట ఇక్కడ ఉన్నోళ్ళు కొంతమంది పేర్లు, సోడు పట్టాభి, సోడు దొరై. ప్రభుదాస్ గారు వచ్చినప్పుడు బాప్తీసం తీసుకున్న వాళ్ళు 30 ఏళ్ళు అయింది. నిర్లక్ష్యం. ఎందుకంటే కారణం ఏంటంట, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. రాకపోతే పోయింది, మన వ్యాపారాలు జరిగితే చాలు. ఏం బ్రదర్ నవ్వుతున్నారా? కాపరుల యొక్క వ్యవహారం చూడండి, ఇక్కడ కనిపిస్తుంది, లోకమంతా కనిపిస్తుంది. కాపరి ఎలాగుండాలా? గొర్రెలతో కూడా, గొర్రెలు ఎక్కడ మేస్తున్నాయో అక్కడ పట్టుకోనుకోవాలా. ఉన్నితో నేసినటువంటి బట్టలు ధరించి, క్రొవ్వును ఉడకబెట్టుకొని, కొప్ని ఫినిహాసుల్లాగా మాకే కావాలని కొక్కీలేసి తీసుకోవడం కదా. గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరలా తోనుకొనిడారు, తప్పిపోయిన వాటిని వెదకరు. చూసారా కాపరుల? ఆనాడు అట్లే ఉన్నారు, ఈనాడు కూడా గొర్రెల మందలాగా ఊరికనే వాళ్ళు ఉన్ని బట్టలు వేసుకొని, వాళ్ళు పెద్ద పెద్ద కారుల్లో తిరిగినాయి, బఫూన్లు లేకుంటే బౌన్సర్లు పెట్టుకొని తిరగనే. ఏం పట్టదు వీళ్ళకి, అదేం పట్టదు. ఇంకా ఏమంటున్నాడు? తోలుకొనిడారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై, బలత్కారంతో. ఏమ్మా గుడికి రాలేదా? ఏమైంది? రావాలా, ప్రతి బైబిల్ స్టడీకి రావాల్సిందే మీరు, ప్రతి ఆదివారం రావాలా. రాకపోతే మళ్ళీ కాను కేడకనో వేసి ఉంటారనేది ఇక్కడ. కఠిన మనస్కులై, సాత్వికం లేదు. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, ఎవడైనను తప్పిపోయిన వాడని నీకు కనబడిన ఎడల, 2వ వచనంలో, అట్టివాడు సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసుకొని రావాలను. ఇది క్రీస్తు యేసునకు, ఇది క్రీస్తు యేసు నియమం అంట, రూల్. ఇది రూల్. నువ్వు ఆ రూల్నే పక్కన పెట్టేసి నీ సొంతానికి
వ్యాపారాలకి చేసే ఇంక గొర్రెలుగా మేపేదానికి టైం యాడ్ ఉందా? నిన్ను నువ్వు మేపుకునేదానికే, క్రొవ్వు తినేదానికి, నువ్వు సుఖించేదానికి, నువ్వు ఉన్ని బట్టలు వేసుకొని తిరిగేదానికి, అంటే క్లాస్గా నీకు టైం యాడ్ ఉంది? గొర్రెలు ఏ గొర్రె తినిందా, మేత తినిందా కదా? ఏ గొర్రె తినలేదు? సంఘంలో ఉండేవాళ్ళు భోజనం చేస్తున్నారా? 3 పూటలు భోజనం చేస్తున్నారా? సంఘంలో ఉండే వాళ్ళ పిల్లలు చదువుతున్నారా? స్కూలుకు పోతున్నారా? ఆదికాండం 33వ అధ్యాయంలో 15వ వచనంలో ఒక మాట యాకోబు అంటాడు. ఏశావు అన్న ఎదురై పద్దనరాము నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు, తమ్ముడు తోలు 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 మందను తోలు అంటే ఏమంటాడు? అయ్యా ప్రభువా, నువ్వు ముందు పో, ఈ వీటిల్లో పాలిచ్చే ఉన్నాయి, చిన్నపిల్లలు ఉన్నాయి కదా, అవి నడవగలిగిన కొలది నేను నడిపించుకొని తీసుకొని వస్తానంటాడు. అదేనా? అవి నడవగలిగిన కొలది నేను నడిపించుకొని తీసుకొని వస్తాను. ఇంకేమంటున్నాడు? కఠిన మనస్కులై బలత్కారముతో వాటిని ఏలుదురు. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం కూడా, మీరు ప్రభువులైనట్టుండక లార్డ్ లాగా ఆజ్ఞాపించకుండా మందకు మాదిరులుగా ఉండమని అక్కడ అంటాడు. కాబట్టి కాపరులు లేకయే అవి చెదరిపోయాను. వాళ్ళు అక్కడ కాపరులే లేరు, అందుకని చెదరిపోయినారు. చెదరిపోయి ఇప్పుడు మళ్ళా కాపరత్వం కిందకి చెదరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయన. సో ఇది యెహెజ్కేలు సమయంలో యెషయా గ్రంథంలో 56వ అధ్యాయంలో అక్కడ ఒక మాట, చాలా కఠినమైన మాటలు కాపరుల గురించి మాట్లాడుతున్నాడు. చూడండి 10వ వచనం, 56వ అధ్యాయము 10వ వచనం. వారి కాపరులు గ్రుడ్డివారు, వారు తెలివిలేనివారు. కాపరులు గ్రుడ్డివారంట. మరి కాపరులుగా ఎందుకు నియమించబడ్డారు? అదే క్రొవ్వును తింటే ఒళ్ళంతా కొవ్వు పేరుకోపోయి బలిసిపోయి, అంటే ధనంతో నిండి కళ్ళు నెత్తికెక్కి గుడ్డితనం వచ్చేసింది. ఇస్సాకు మాంసం తిని 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 ఏశావు తెచ్చిన మాంసం ఇస్సాకుకి ఏమొచ్చింది? దృష్టి మందకెళ్ళింది. మాంసం, ఏట మాంసం తిని తిని తిని. వారి కాపరులు, ఇది ప్రవక్త అయిన యెషయాతో మాట్లాడుతున్నాడు, ఇర్మియాతో మాట్లాడాడు 23వ అధ్యాయము 1వ వచనంలో. యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. వీళ్ళు ముగ్గురు వరుసగా వచ్చే కాపరులు మనకు, ఇశ్రాయేలు ప్రవక్తలు వీరు ముగ్గురు. వారి కాపరులు గ్రుడ్డివారు, వారందరూ తెలివిలేనివారు. కాపరత్వం ఎలా చేయాలో, కాపరి ఎలాగుండాలో అని కనీస జ్ఞానము కూడా లేనివారు గ్రుడ్డోళ్ళు. గ్రుడ్డివారు ఇంకా ఎవరికి దారి చూపించగలరు చెప్పండి? చూడండి, ఈ వచనం చదివి నేను ముగిస్తాను, ఎందుకంటే సమయం. వారు మూగ కుక్కలు, వారందరూ మూగ కుక్కలు. ఏం మాట్లాడరు, ఎవరితో మొరగలేరు. దేవుని సువార్తను గురించి లేకుంటే వారికి జాగ్రత్త చెప్పడం, నోరే తెరవరు. ఎందుకంటే సమయం లేదు. వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ ఉన్ని బట్టలు, వాళ్ళ సోకులు, సుఖము, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయములో అటువంటి వారు భ్రష్టులు అని వ్రాయబడింది. తిమోతికి వ్రాస్తూ 2వ పత్రికలో 3వ అధ్యాయములో, బింకములాడువారు, అతిద్వేషులు, అహంకారులు, అనురాగరహితులు. అనురాగరహితులంటే సొంత రక్త సంబంధికుల్ని ప్రేమించలేనటువంటి వారు. అది నాకు అర్థం కాల. అనురాగరహితులు అంటే వితౌట్ న్యాచురల్ లవ్. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే నాకు అప్పుడు అర్థమైంది. వితౌట్ న్యాచురల్ లవ్ అంటే సొంత అన్నని, తమ్ముడిని, చెల్లెల్ని, తల్లిదండ్రిని ప్రేమించలేనటువంటి వారు అనురాగరహితులు. రోమా 1:28-32 కూడా మనం చదివితే అక్కడ కూడా ఆ మాట ఉంది, అనురాగరహితులు.
వాళ్ళల్లో దేవుని వాక్యం లేదంట, వాళ్ళు భ్రష్టులంట. అటువంటి వాళ్ళతో సహవాసం చేసేవాళ్ళు కూడా భ్రష్టులంట. సేమ్ అదే ఇక్కడ ఏమంటున్నాడు, వారందరూ మోగ కుక్కలే, కాపలా కుక్కలే, మళ్ళా మోగపోయినాయి, వాయిస్ లేదు, మొరగరు, ఎందుకంటే సమయం లేదు. లేకుంటే తిని క్రొవ్వంతా మందగించిపోయింది గొంతు. కలవరించుచు పండుకొని వారు నిద్రాసక్తులు, హాయిగా కలవరిస్తూ ఉన్నారు. రేపేం వ్యాపారం చేద్దాం, ఈరోజు ఎంత వచ్చింది, రేపేం చేస్తాము, రేపు ఉదయం నుంచి సాయంకాలం దాకా కనీసం ఒక 10,000 అన్నా వస్తుందా, లేకుంటే 20,000 కదా. కలవరించుచు పండుకొని వారు నిద్రాసక్తులు, కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు, సంపాదించాలని పరిగెడుతూ ఉంటారు, తృప్తి ఉండదు. దేవుడు ఏదో ఇచ్చాడులే, మనం తృప్తి పొందుదాం. తిమోతికి వ్రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో మొదటి పత్రికలో ఏమంటాడు, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, మనం ఏమీ తీసుకొని పోలేము, తృప్తి కలిగి అన్నవస్త్రములు కలవారమై ఉందుము. మళ్ళా ఆఖరి వచనాల్లో అంటాడు, ఈ లోకములో ధనవంతులైన వారు ఔదార్యము గలవారును, తమ ధనములో పాలిచ్చువారునై, ఇతరులకు పాలిచ్చువారునై ఉండాలా అంటాడు అని వారికి ఆజ్ఞాపించు తిమోతి. ఇక్కడ అంటున్నాడు చూడండి, ఈ కాపరులు అట్టివారే. యెషయా ప్రవక్తగా ఉన్నటువంటి సమయంలో ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని విచారింపజాలరు, నో టైం, వివేచింపజాలరు, అంత మాత్రం మైండ్ షార్ప్ లేదు. అంటే దేవుని జ్ఞానం లేదని, ఏమి చదవకపోయినా దేవుని జ్ఞానం ఉంటే చాలు, కాపరత్వం ఎలాగ చేయాలనో దేవుడు బయలుపరుస్తాడు. దేనిని వివేచింపజాలరు, వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు, ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకుందురు. సొంత లాభం, ఈరోజు ఎంత సంపాదించా, ఈరోజు వ్యాపారంలో ఎంత వచ్చింది కదా, లెక్కలు వేసుకోవడం, స్వప్రయోజనమునే విచారించుకుంటారు కానీ ఇతరుల ప్రయోజనమును వారు విచారించరు. పౌలులాగా, మళ్ళా పౌలు సువార్తికుడుగా వారికి మాదిరి. ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకుందరు. వారిట్లందరూ, నేను ద్రాక్షారసము తెప్పించేదను, మనము మద్యము నిండారులగునట్లు త్రాగుదము రండి, నేడు జరిగినట్టు రేపు మరీ లక్షణముగా జరుగును. ఏముంది బ్రదర్, రండి, సంఘం డబ్బులు ఉన్నాయి, లక్షల డబ్బులు మనకి ఇచ్చినాడు, వ్యాపారం చేద్దాం, అది చేద్దాం, ఈ వ్యాపారం చేద్దాం, దీంట్లో నా లాభం వచ్చింది, ఇంకొక వ్యాపారం చేద్దాం, ఒక బాటిల్ అది కూడా తెద్దాం. ఇటువంటి కాపరులు ఏం పని లేకపోతే చివరకు మద్యం ఒక బాటిల్ తెప్పించుకొని మనం తాగదాం, ఏముంది నిన్న జరిగినట్టే ఈరోజు జరగద్ది, ఈరోజు జరిగినట్టే రేపు జరుగుద్ది అని నింపాదిగా ఉంటారు. ప్రియమైన వాళ్ళారా, ఈ హెచ్చరికలు, ఎందుకంటే ఇక్కడ ఉన్న వారందరం మనం కాపరులు, వాక్యం చెప్పేవారు, సంఘాన్ని కాచేవారు. కాపరులు మందను మేపాలి, మేపకపోతే వివేచన లేకపోతే మందను మేపేటప్పుడు చెదిరిపోతాయి. చెదిరిపోయిన వాళ్ళని కనీసం పిలుచుకొని రావాలి, లేకుంటే నిన్ను పూర్తిగా కాపరత్వం నుంచి దూరం చేస్తాడు. దూరం చేశాడు. నేను చాలా జిల్లాలో నాకంటే మంచి కాపరి లేడు అని చెప్పేసి అనుకున్న వ్యక్తి ఈరోజు స్థానిక సంఘంలోనే పెద్దగా లేడు, ఊరికనే నామకే వాస్తే. ఈ హెచ్చరికలు మనం అందరం జ్ఞాపకం పెట్టుకొని, సంఘాలు ఉన్నాయి కనుక గొర్రెలు ఏమీ తెలియని వారు, వాక్యము చదవరు కాబట్టి వారికి ఏమీ తెలియదు, ఏం చెప్తే అది వింటారులే అని అనుకోవద్దు. అలా చేస్తే ఈ కాపరుల్లాగా, యెహెజ్కేలు గ్రంథంతో మాట్లాడిన కాపరుల్లాగా
మనం కాక పోదుము గాక. అలాగూ కాకుండా ఉండునట్లు దేవుడు తన కృపను మన ఎడల పాలించి మందను సరి అయిన రీతిలో, దేవుడు మెచ్చే రీతిలో కాచేటట్టు దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడి వాక్యమును మనందరి కొరకాయ వినికిడిలో దీవించి ఇచ్చునుగాక. థ్యాంక్ యూ. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూత లైనా నిన్వార్నింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్వార్నింపగలరా. వరదూతలైనా నిన్వార్నింపగలరా. పరిశుద్ధ జన కూడా పరమాత్మరూపుడ, నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ. పరిశుద్ధ జన కూడా పరమాత్మరూపుడ, నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ. నిరుపమ బల బుద్ధి, నిరుపమ బల బుద్ధి, నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూత లైనా నిన్వార్నింపగలరా. పరిశుద్ధ తనయుడ నరరూపకారుడ, నరులను రక్షించు కరుడా సముద్ర. పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ, నరులను రక్షించు కరుణా సముద్ర. నరులను రక్షించు, నరులను రక్షించు, నరులను రక్షించు కరుణా సముద్ర. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూత లైనా నిన్వార్నింపగలరా. జనక కుమారాత్మలను నేక దేవా, ఘన మహిమ చెల్లును ఘనరా నిత్యముగా. జనక కుమారాత్మలను నేక దేవా, ఘన మహిమ చెల్లును ఘనరా నిత్యముగా. ఘన మహిమ చెల్లును, ఘన మహిమ చెల్లును, ఘన మహిమ చెల్లును ఘనరా నిత్యముగా.